మరి మకర రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఆదాయ వ్యయములు ఏమిటి, రాజపూజిత అవమానములు ఏమిటి, అలాగే మరి ప్రతికూల అనుకూల పరిస్థితులు, వాటికి పరిష్కార మార్గములు ఏమిటి ముఖ్యంగా తెలుసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదముల వారు కలిసి మకర రాశి వారు అవుతున్నారు. ఈ మకర రాశి వారికి ముఖ్యంగా ఆదాయం 8, వ్యయం 14, రాజపూజితం 4, అవమానం 5 ఈ విధంగా ఉన్నాయి. వీరికి మే 14వ తేదీ 2025 వరకు కూడా దేవగురువైనటువంటి బృహస్పతి పంచమ స్థానంలో అనుకూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. సంతానాభివృద్ధి కలగడము, శుభ కార్యక్రమాలు చేయడము, అలాగే ధనలాభము, పశులాభము, యశోవృద్ధి కలగడము, మరి అనుకోని విధంగా సంపదలు కలగడము, పై స్థాయి అధికారుల నుండి మన్ననలు పొందడము, ఉద్యోగంలో మంచి ప్రశంసలు లభించడము, ఉద్యోగ ప్రాప్తి కలగడం. మరి దాని తదుపరి 15వ తేదీ మే 2025 తదుపరి నుండి దేవగురువైనటువంటి బృహస్పతి 6వ స్థానంలో ఉండటం పూర్వకంగా కాస్త పనులలో ఇబ్బందికర వాతావరణం ఎదుర్కోవడము, స్వజనులతో విరోధాలు అనేటువంటిది లభించడము, అనారోగ్యం కలగడము, అలాగే పనులలో తీవ్రమైనటువంటి ఆటంకాలు కలగడము, వృత్తిపరంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడము, విద్యార్థులకు విద్యా పరమైనటువంటి సమస్యలు తలెత్తడం, ఇవి దేవగురువైనటువంటి బృహస్పతి ప్రతికూల పరిస్థితులు కలుగజేస్తున్నాడు. ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా శనేశ్వరుడు భగవానుడు మకర రాశి వారికి 3వ స్థానంలో, తృతీయ స్థానంలో ఉండటం పూర్వకంగా మంచి చక్కటి అనుకూల పరిస్థితులు కలుగజేస్తున్నాడు. మరి సోదరులతో ఏమిటి మంచి సత్సంబంధాలు నెలకొట్టాయి, స్త్రీ సౌఖ్యం కలుగుతుంది, మనస్సున తెలియని ఆందోళన అనేటువంటిది తొలగిపోయి సంతోషం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్వస్థానంలో అంటే వారు ఉండేటువంటి స్థానంలో మంచి పేరు ప్రతిష్టాదులు సంభవించడం, అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే బుద్ధి బలం, యశోబలం పెంచుకుంటూ ఉంటారు. మనసులో తెలియని సంతోషం పూర్వకంగా కార్యాలు చేయడానికై ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా మరి మకర రాశి వారికి శనేశ్వరుడు భగవానుడు తృతీయ స్థానంలో చక్కటి అనుకూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. అయితే ప్రతికూల పరిస్థితులు కలగజేసేటువంటి గురుగ్రహం మనకు మకర రాశి వారికి ఉంది కావున ధ్యాన శ్లోకాన్ని పఠించడం, అలాగే మరి దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవడం, ఈ మకర రాశినాథుడైనటువంటి శనేశ్వర గ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం, అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం పూర్వకంగా ఈ మకర రాశి వారికి ఉత్తమోత్తమ పరిస్థితులు కలుగుతాయి. వీటితో పాటుగా ప్రతినిత్యం కూడా ఓం శ్రీం వత్సరాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం జపించడం పూర్వకంగా ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి.